గురూపదేశ రత్నమాల. అజ్ఞానం. దేహమే నేననుకునే బుద్ధిహీనులు జ్ఞానిని చూసి వీరు పని చేస్తున్నారే, భోజనం చేస్తున్నారే, అద్వైత జ్ఞానికి ఇవన్నీ ఎట్లాగ పొత్తు కుదురుతుంది అని ప్రశ్నించి జ్ఞాని జ్ఞానానికి లక్షణాలు ఆరోపించి తమ మూర్ఖత్వాన్ని వెల్లడిస్తారు. తన పెళ్లి వైభవాలను మాత్రమే చూసిన ఒక కన్నెపిల్ల ఇదే దాంపత్య సుఖానుభవం అనుకుని ఆనందిస్తుంది. అలాగే ఆత్మానుభవ శూన్యులైన కేవల శాస్త్ర పండితులు తాము వదరుతున్న శుష్క వేదాంతమైన పుస్తక జ్ఞానాన్ని అద్వైత జ్ఞానమని తలచి పొంగిపోతారు. పరమాత్మ తత్వాన్ని గ్రంథాల ద్వారా నేర్చుకున్న అనేకులు నేర్చిన తాను ఎవరు అని విచారించి అహం నాశమై ఆనందంలో మునిగి ఉండలేక ఆ శాస్త్ర పాండిత్యంతో గర్వించి జ్ఞానులను పరీక్షిస్తారు. వీరి అజ్ఞానాన్ని ఏమని చెప్పటం? వర్తమానంలో ఉన్న ఈ నేనెవరు అని తెలుసుకోలేని అసమర్థులు రాబోవు జన్మలో, గత జన్మలో తాము ఎట్లాగుంటామని శ్రమతో ధ్యానించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. అది చంటి బిడ్డ తన నీడను పట్టుకోవటానికి ప్రయత్నించటం వంటిది. వర్తమానమైన ఇప్పుడు తాము ఎట్టి స్థితిలోనున్నాము అని తెలుసుకోలేని పామరులు తమ స్థితి భూతకాలంలో ఎలా ఉన్నది అని, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తారు. మనం ఈ జన్మలో ఇప్పుడు ఎలాగున్నామన్న విషయాన్ని వదిలేసి తమ మరణం తర్వాత జననానికి పూర్వము ఉండే స్థితి గురించి తెలుసుకోవాలనుకునే ఈ లోకుల బుద్ధిని ఏం చెప్పటం? ఈశ్వరానుగ్రహంతో చిత్తం పవిత్రమైనదా, లేక చిత్తం పవిత్రం చెందాక ఈశ్వరానుగ్రహం కలిగిందా అని అనుకునేవారు మూఢులు. అద్వయమైన ఒక క్రియను రెండు అని అనుకుంటారు వారు. వీరికి చెప్పడానికి సమాధానం అంటూ ఒకటి మన దగ్గర లేదు. వివరణ: ఈ గ్రంథంలోని 244 వచన భావాలని ఇక్కడ మరొకసారి గ్రహించాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.